ప్రైజ్ లార్డ్ అందరికీ. చాలా మంది గర్భఫలం లేకుండా దుఃఖపడతా ఉంటారు, అవమానింపబడతా ఉంటారు, నిందింపబడతా ఉంటారు, దూషింపబడతా ఉంటారు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభువును తెలుసుకున్నప్పటికీ ఇంకా గర్భఫలం లేదని దుఃఖపడతా ఉంటే బైబిల్లో ఈ విధంగా లేఖనం సెలవిస్తాం. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలో నైనను ఉండదు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు ఆలస్యం అయిపోయి ఇంకా నీ జీవితంలో దేవుడు గర్భం తెరవడేమో అని దుఃఖపడుతున్నావా? అయితే మనం బైబిల్లో ఈ విధంగా చూస్తా ఉన్నాము. శారా జీవితాన్ని, రిబ్కా జీవితాన్ని, రాహేలు జీవితాన్ని, హన్నా జీవితాన్ని, మనోహ యొక్క భార్య యొక్క జీవితాన్ని, ఎలిజబెత్ జీవితాన్ని, షునేమిరాలు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే వీరందరి జీవితంలో ఆలస్యం అయినప్పటికీ వీరి జీవితంలో నుంచి గొప్ప ఆశీర్వదింపబడిన వ్యక్తులను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. సో ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఆలస్యం అవుతుందేమో, దేవుడు నీ జీవితంలో కూడా ఆశీర్వదింపబడిన సంతానాన్ని, దీవింపబడిన సంతానాన్ని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే సంతానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ ఆలస్యంలో దేవుడు నీ గర్భాన్ని తెరిచి హన్నాకు ఎలాగైతే సమూయేలుని ఇచ్చాడో, ఎలిజబెత్కు ఎలాగైతే యోహాన్ని ఇచ్చాడో, నీకు కూడా గొప్ప సంతానాన్ని ఇచ్చి ఇతరులకు ఆ సంతానం ఆశీర్వాదకరంగా ఉండే విధంగా, నీ నోటి నిండా నవ్వు కలిగించే విధంగా నిజముగా దేవుడు నీ గర్భాన్ని తెరిచి నిన్ను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.